హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక కోల్కతా కేస్ పార్ట్ 1 చూడకపోతే చూడండి, అప్పుడు మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ లైంగిక దాడి హత్య ఘటనపై సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో ఆ కాలేజీకి సంబంధించి అనేక చీకటి కోణాలు బయటపడుతున్నాయి. గత దశాబ్ద కాలంలోనే పలు ఆత్మహత్యలు, అసాధారణ మరణాలు ఈ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగాయని తెలుస్తున్నాయి. పౌలోమి సాహా అనే విద్యార్థిని 2020లో ఎమర్జెన్సీ భవంతి గ్రౌండ్లో శవమై కనిపించింది. ఆమె వద్ద ఎలాంటి ఆత్మహత్య లేఖ దొరకలేదు. అయినప్పటికీ ఆమె డిప్రెషన్తో బాధపడుతుందని, అందుకే ఆ భవంతి 6వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని హాస్పిటల్ వర్గాలు పోలీసులు చెబుతున్నారు. ఆర్జికర్ హాస్పిటల్ చోటు చేసుకున్న అసాధారణ మరణం ఇదొకటే కాదు. అంతకుముందు 2003లో జ్యోతిదాస్ అనే 23 ఏళ్ల మహిళ ఇంటర్న్ హాస్పిటల్ భవంతి పైనుంచి పడి చనిపోయింది. డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఇంజెక్షన్లు తీసుకొని తన చేతి నరాలను కోసుకొని దూకి చనిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కూడా ఎలాంటి ఆత్మహత్య లేఖ దొరకలేదని కూడా పేర్కొన్నారు. అంతేకాదు 2001లో సౌమిత్ర బిస్వాస్ అనే మరో విద్యార్థి మృతదేహం ఆమె హాస్టల్ గదిలో ఉరేసుకుని ఉన్న స్థితిలో కనిపించింది. ఈ మరణాన్ని కూడా ఆత్మహత్యగా తేల్చారని చెబుతున్నారు. హాస్టల్ గదుల్లో హాస్పిటల్ సిబ్బంది కొందరు విద్యార్థుల ముఠ అశ్లీల వీడియోలను చిత్రీకరించేందుకు వేశ్యలను పిలిపించారని, దీనిని బిస్వాస్ వ్యతిరేకించినందుకు ఆమెను చంపేశారని ఒక డాక్టర్ పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్పై అనేక విమర్శలు వస్తున్నాయి. సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఆసుపత్రిలో డ్రగ్ మాఫియా నడిపేవాడని, ఆసుపత్రిలో అశ్లీల కార్యక్రమాలు నడిపించేవాడని, విషయం తెలిసిన వాళ్ళని చంపేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించేవాడని కొంతమంది చెబుతున్నారు. ఈ ఘోరం వెనుక కూడా ఖచ్చితంగా సందీప్ ఘోష్ హస్తం ఉందని, తానే జూనియర్ డాక్టర్ని రేప్ చేయించి చంపేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ ఘోష్ తన పదవీ కాలంలో అనాథ శవాలను అమ్ముకోవడం, వాడేసిన సిరంజులు, ఇతర సామాగ్రిని రీసైక్లింగ్ చేసి అమ్ముకునేవాడని అఖ్తర్ అలీ ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ధర్మశాసనం ఈ కేసు విషయంలో మాజీ ప్రిన్సిపల్పై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అవేంటంటే, సెమినార్ హాల్లో వైద్యురాలు మృతదేహం అత్యంత దారుణంగా కనిపిస్తే దానిని ఆత్మహత్య అని ఎలా చిత్రీకరిస్తారు? మరణించిన మహిళా డాక్టర్ తల్లిదండ్రులను 3 గంటలు ఎందుకు వెయిట్ చేయించారు? అలాగే విచారణ జరుగుతుండగానే వైద్యురాలు మృతదేహాన్ని హడావుడిగా ఎందుకు దహనం చేయించారు? ఆర్జికర్ హాస్పిటల్ సెమినార్ హాల్లో నేరం జరిగింది. విచారణ జరుగుతుండగానే సెమినార్ హాల్ సమీపంలోని అత్యవసరంగా రెనోవేషన్ పనులేంటి? మీరు డాక్టర్ కదా, క్రైమ్ సీన్ ఎలా ఉంచాలో మీకు తెలియదా అని వివిధ కోణాలలో ప్రశ్నలు అడిగారని, దానికి సందీప్ ఘోష్ సరైన జవాబు ఇవ్వలేదని సమాచారం. ఇదిలా ఉండగా ఆగస్టు 14న ఆసుపత్రి దగ్గర శాంతియుతంగా తమ నిరసనలు తెలుపుతుంటే ఒక్కసారిగా చాలామంది ఆసుపత్రి లోపలికి వెళ్ళి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. సరైన భద్రత కల్పించకుండా పోలీసులు ఏం చేస్తున్నారు? నిరసనలు చేసేవారు ఖచ్చితంగా ఇలా చేయరు. మరి ఆసుపత్రి లోపలికి వెళ్ళిన ఆ గ్యాంగ్ ఎవరు? వారిని ఎవరైనా నియమించారా అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. ఈ కేసులో కామెడీ ఏంటంటే, న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయం కోసం ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇది చాలా విమర్శలకు దారితీసింది. ఇదిలా ఉండగా ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడే ముందు నిందితుడు రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళి వచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ ఘటనలో మరొక కీలక విషయం ఏంటంటే, అభయకు డైరీ రాసే అలవాటు ఉందని, అత్యాచార ఘటన తర్వాత ఆ డైరీలో ఒక పేజీ చినిగి ఉందని బాధితురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు. ఆ చిరిగిన పేజీ తాలూకు ఫోటో తన వద్ద ఉందని చెప్పిన ఆయన, అందులో ఏం రాసి ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు. సిబిఐ అధికారుల సూచన మేరకు తను చెప్పడం లేదని చెప్పారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బాధితురాలి తల్లి అభయ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అవి వింటే ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అవి ఏంటంటే, హాస్పిటల్లోని చీకటి రహస్యాలు తన కూతురికి తెలిసాయని, వాటిని ఎక్కడ బయట పెడుతుందోనన్న అనుమానంతో హత్య చేయించారని అభయ తల్లి ఆరోపించారు. అంతేకాదు, ఇంత జరిగినప్పటికీ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మాట్లాడలేదని చెప్పారు. సందీప్ ఘోష్ తనను ఎగ్జామ్ ఫెయిల్ చేస్తానని, అభయ చాలాసార్లు భయపడిందని, చివరిసారిగా తన కూతురు ఫోన్లో అమ్మ ఫుడ్ వచ్చిందని చెప్పి ఆ తర్వాత డిన్నర్ చేయడానికి వెళ్ళాలనుకుందని, అంతలోనే ఈ ఘోరం జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రికి మందులు ఆర్డర్ చేయాలనుకుంది. మెడిసిన్లో డాక్టరేట్ చేయాలనుకుంది.
చదువుకోవడానికి పుస్తకాలు కూడా తెచ్చుకుందని చెప్పారు. ఉద్యోగం అంటే తనకు ఎంతో ఇష్టమని, 36 గంటల పాటు విరామం లేకుండా పనిచేసి కూడా మళ్ళీ ఇంటికి రాగానే ఏదో ఒక పుస్తకం చదువుకునేదని, ఆన్లైన్లో కోర్సులు చేసేదని చెప్పారు. గోల్డ్ మెడల్ సాధిస్తానని చెప్పేదని, ఆ విషయం డైరీలో కూడా రాసుకున్నట్లు చెప్పారు. తన పెళ్లి ఖర్చు కోసం తానే సంపాదించుకుంది. తండ్రికి 5 లక్షలు ఇవ్వాలని కూడబెట్టుకుంది. కానీ ఇదంతా జరగకుండానే తను బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 23 సిబిఐ విచారణలో మరొక కీలక విషయం బయటపడింది. అదేంటంటే ఆర్జికర్ ఆసుపత్రిలో నేరం జరిగిన సెమినార్ హాల్ తలుపునకు ఉన్న బోర్డు గత కొంతకాలంగా పనిచేయడం లేదని శుక్రవారం పీఐటీతో ఓ సిబిఐ అధికారి వెల్లడించారు. బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవరికి వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నేరం జరుగుతుండగా ఎవరు లోపలికి వెళ్లకుండా బయట నుంచి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు సెమినార్ హాల్లో 2 ఫస్ట్ ఇయర్ పీజీ డాక్టర్ల ఫింగర్ ప్రింట్ను సిబిఐ టీం గుర్తించింది. వీళ్ళిద్దరితోనే కలిసి బాధితురాలు డిన్నర్ చేసింది. వీళ్ళిద్దరితో పాటు మరో డాక్టర్ని లే డిటెక్టర్ టెస్ట్ చేయనున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లో ఈ డాక్టర్లు ఫస్ట్ ఫ్లోర్లోని ఎమర్జెన్సీ నుంచి థర్డ్ ఫ్లోర్ వెళ్ళినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. మరో ఇంటర్న్ కూడా అక్కడ ఉన్నట్లు గుర్తించారు. చివరిసారిగా బాధితురాలు ఆ ఇంటర్న్తోనే మాట్లాడింది. డిఎన్ఏ ఎవిడెన్స్ ప్రకారం చూస్తే వీళ్ళెవరితోనూ క్రైమ్ సంబంధం లేదని తెలిసినప్పటికీ సాక్ష్యాధారాలను తప్పుదోవ పట్టించేందుకు ఏమన్నా ప్రయత్నించారా అన్నది తేల్చేందుకు ఈ టెస్ట్ చేయనున్నారు. కోల్కతా హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ గురించి అతడి తల్లి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు, ఎన్సీసీ క్యాండిడేట్, బాక్సింగ్ అంటే ఇష్టపడేవాడు. నా కొడుకు ఇలా చేయడం వెనుక ఎవరున్నారో తెలియదు. ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతుంది. అభయకు న్యాయం జరుగుతుందా లేదని చూడాలి. కొంతమంది బాధితురాలు ఫోటోను, డీటెయిల్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఐపీసీ 228 సెక్షన్ 72 ప్రకారం బాధితురాలు ఐడెంటిటీని వెల్లడించకూడదని న్యాయస్థానాలు తేల్చి చెబుతున్నాయి. ఇలా చేసిన వాళ్ళకి 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. ఈ కేసును కనుక అబ్జర్వ్ చేస్తే దీనిలో పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు ఖచ్చితంగా తెలుస్తుంది. బాధితురాలు తల్లి మీడియా ముందుకు వచ్చి ఒక మాట అన్నారు. సందీప్ ఘోష్ ఎగ్జామ్ ఫెయిల్ చేస్తాడేమోనని అభయ భయపడినట్లు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అన్ని అధికారాలు ఉంటాయి. ఆమె న్యాయం చేయడం మానేసి ఆమె న్యాయ పోరాటం చేస్తే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? సామాన్యుల వల్ల అవుతుందా? మనకు న్యాయం కావాలని ఎవరిని అడగాలి? అంతేకాకుండా 10 లక్షల నష్టపరిహారం మమతా బెనర్జీ బాధితురాల కుటుంబానికి ప్రకటించారు. అంటే ఒక అమ్మాయి ప్రాణం విలువ 10 లక్షలా? చిన్నప్పటి నుంచి తనని చదివించడానికి అయ్యే ఖర్చు, తన బట్టలు, వస్తువుల విలువకి 10 లక్షలు సరిపోతాయి అసలు? ఆమె తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టి చదివించుంటారు? ఇక్కడ అసలు విషయం ఏంటంటే హత్యాచారానికి గురైన ఒక మహిళా డాక్టర్కి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మహిళ మమతా బెనర్జీ న్యాయం చేయకపోవడం. మరీ విచిత్రం ఏంటంటే ఆ నిందితుడి తరపున వాదించేది కూడా ఒక మహిళా న్యాయవాదే. ఒక అమ్మాయి బాధను మరొక అమ్మాయి అర్థం చేసుకోకపోవడం చాలా విచిత్రం. అదే సొంత కూతురికి ఇలా జరిగితే ఆ నిందితుడి తరపున మహిళా న్యాయవాది వాదిస్తారా? మమతా బెనర్జీ ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటారా? ఈ కేసులో కూడా పొలిటీషియన్ హెల్ప్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మనం కడుపులో ఉండగానే అమ్మ మనల్ని ప్రేమిస్తుంది. మన రూపం ఆమెకు తెలియదు, రంగు తెలియదు, ఆడ మగ అనేది ఏమీ తెలియదు. అయినా కడుపులో బిడ్డ మిస్క్యారేజ్ అయింది అనగానే ఎంతో బాధపడిపోతుంది. అలాంటిది 30 సంవత్సరాలు కానీ పెంచి ఎంతో కష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఎంబీబీఎస్ దాకా చదివించి తనని డాక్టర్గా చూడాలనుకునే తరుణంలో ఎవడో దుర్మార్గుడు వచ్చి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే ఎంత బాధపడి ఉంటారు, ఎంత కుమిలిపోయి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అలాగే తను గోల్డ్ మెడల్ సాధించాలనుకుంది, డాక్టర్ అవ్వాలని తన కలను సాకారం చేసుకుంది. ఎంతో కష్టపడి చదివి తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకుంది. తన వివాహం తల్లిదండ్రులకు భారం కాకూడదని కొంత మనీని కూడా సేవ్ చేసుకుంది. అంత అందంగా ఊహించుకున్న తన జీవితం ఎవడో వచ్చి 40 నిమిషాల ఆనందం కోసం తన జీవితాన్ని, నిండు ప్రాణాన్ని బలి చేసి వెళ్ళిపోయాడు.
తను ఎక్కడో చనిపోలేదు, తను వర్క్ చేసే హాస్పిటల్లోనే, అది అందరూ ఉండే ప్లేస్లో ఎవరికి తెలియకుండా ఒకరి చేతులు బలైపోయింది. సెమినార్ హాల్లో తలుపునకు బోల్ట్ కూడా లేదు. అయినా తన అరుపులు ఎవరికి వినబడలేదంటే ఆశ్చర్యంగా ఉంది. తను తప్పించుకోవడానికి ట్రై చేసి ఉంటుంది కదా. అంటే అక్కడ సంజయ్ రాయ్తో పాటు మరొకరు ఎవరైనా ఉన్నారా? నిర్భయ చట్టం వచ్చినా ఎందుకని అమ్మాయిల మీద ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి, ఎందుకని ఆగడం లేదు? అంటే మన ఇండియాలో చట్టాలు ఉంటాయి, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. శిక్షలు కఠినంగా అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానం అంటారు, కానీ అది పుస్తకం వరకే. పొలిటీషియన్ ఒకలాగా, పేదవాడిని ఒకలాగా, ఉన్నవాడిని ఒకలాగా ట్రీట్ చేస్తుంది. పేదవాడు లేదా మధ్యతరగతి వాడు తప్పు చేస్తే శిక్షలు పడుతున్నాయి, కానీ ఉన్నవాడు తప్పు చేస్తే తన ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకొని తప్పించుకుంటున్నాడు. అలా కాదు, తప్పు రుజువైన మరుక్షణం వాడిని అక్కడికక్కడ కాల్చి చంపేస్తే ప్రతి ఒక్కడు అమ్మాయి మీద చేయి వేయాలంటే భయపడతాడు. కానీ మన ఇండియాలో అలా జరగదు. కేసును వాయిదా వేసుకుంటూ 1 సంవత్సరం గడిపేస్తారు. ఈలోపు వాడి తరపున వాదించే న్యాయవాది సాక్ష్యాలను తారుమారు చేసి వాడిని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేస్తాడు. తర్వాత ఈ ఇన్సిడెంట్ అందరూ మర్చిపోతారు. అసలైన వాడు తప్పించుకుంటున్నాడు. 5 సంవత్సరాల తర్వాత మరో అభయ, మరో నిర్భయాన్ని ధర్నాలు చేయడం మొదలు పెడతాం. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే మనం పోరాడాల్సింది చట్టాలు తీసుకురావాలని కాదు, ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుకోవాలి. అప్పుడే సొసైటీలో మార్పు వస్తుంది, లేదంటే రాదు. మన ఇండియాలో చట్టాలు ఉంటాయి, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఉండదు. నాకు ఈ కేసు విషయంలో అభయ్కి న్యాయం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. అసలైన వాడు ఈజీగా తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి తప్పించుకుంటాడు. ఈ కేసు కూడా 6 నెలల వరకు సాగుతూనే ఉంటుంది. తప్పు చేసిన వాడు చట్టం నుండి తప్పించుకోవచ్చు, కానీ కర్మ వాడిని వదిలిపెట్టదు, వెంటాడుతూనే ఉంటుంది. చూద్దాం న్యాయం జరుగుతుందా లేదా అనేది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.